హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BH నాలెడ్జ్. మనకి టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఒకసారి వెబ్సైట్లో చూసుకోండి. ఈ వీడియోలో టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి టీఎస్పీసీ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి లింక్ అనేది వచ్చింది. టీఎస్పీసీ గ్రూప్ 3 సంబంధించి మీ టీఎస్పీసీ ఐడి అనేది ఎంటర్ చేయండి. అండ్ వెరీ ఈజీ, దాదాపు మీకు పాత అప్లికేషన్స్ ఎలా చేసుకుంటారో మీరు అలానే అప్లై చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. మీ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి, కింద ఉంది కదా క్యాప్చా ఎంటర్ చేసి అండ్ ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. అండ్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్, ఇక్కడ బాక్స్లో క్లిక్ కొట్టండి. అండ్ ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎస్ కొట్టండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మండల్ అనేది కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, ఏది కూడా మిస్టేక్ చేసుకోకండి. అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఏందనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో కమ్యూనికేషన్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ ఉర్దూనా, ఇంగ్లీష్ తెలుగునా. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంది, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి పోస్ట్ నెంబర్ 31కి మీది ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. డిగ్రీలో ఉంటే పెట్టండి, ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. నేను ఎస్ పెట్టేస్తున్నాను. అండ్ 42 కూడా మీరు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. నేను కూడా ఎస్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే బీటెక్ ఐటీ చేశాను కాబట్టి. సో ఎస్ పెట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు పోస్ట్ నెంబర్ 42 సంబంధించినటువంటి అండ్ వెబ్ డిజైనింగ్ సర్టిఫికేట్ లేదా పీసీ మెయింటెనెన్స్ అండ్ ఆటోమేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా ఉండాలన్నమాట. ఇది నేను నో పెట్టేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి డూ యూ పాసెస్ ఆర్ట్స్ డిగ్రీ అండ్ కామర్స్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 60 నెంబర్ అనమాట. ఇది ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ నో పెట్టేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే హ్యావ్ యూ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ టైప్ రైటింగ్ ఇన్ తెలుగు టైప్ రైటింగ్ టెస్ట్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి 105 పోస్ట్ కోడ్కి. ఇక్కడ నేను నో పెట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత హ్యావ్ యూ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ టైప్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ 105 పోస్ట్కి ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ కూడా ఉండాలన్నమాట. దానికి కూడా నేను నో పెట్టేశాను. ఒకవేళ మీకు టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటే మాత్రం ఎస్ పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. టోటల్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతాయి, మీరు ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందనేది. అండ్ కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ చేయకండి. అండ్ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యూనివర్సిటీ సంబంధించి డిస్టిక్ అనేది అంటే మీ కాలేజ్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ పాస్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ పాస్ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నో పెట్టేసేయండి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇచ్చుకోవచ్చు. అండ్ క్రిమినల్ కేసు సంబంధించి నో పెట్టేసేయండి. అండ్ సెంటర్ సంబంధించినటువంటి 12 సెంటర్లు అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్కి వచ్చేసినైతే ఈ బాక్స్లో టిక్ కొట్టండి అండ్ ప్రివ్యూ బటన్ కొట్టండి. ప్రివ్యూ బటన్ కొట్టేస్తే మీకు స్టార్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇలాంటి పేజ్ అనేది వస్తుంది. టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కొట్టండి, ఓకేనా. అండ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ బటన్ అనేది కొట్టాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ కూడా చూసుకున్న తర్వాత సేవ్ అండ్ పే నో కొట్టేశారనుకోండి మీది పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ చూడండి సేవ్ అండ్ పే నో కొట్టాను. సో ఇక్కడ చూసుకోండి
ఇలా మీకు పేమెంట్ పేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో టోటల్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మీ డెబిట్ కార్డు, ఆధార్ డెబిట్ కార్డు ఏది ఉంటుంది ఎంటర్ చేసేసి మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇదండి టీఎస్పీసీ గ్రూప్ 3 అప్లికేషన్ ప్రాసెస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.